థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ సౌండ్లు ఈ చప్పట్లు ఈ ఈలల కోసమే మేము ప్రతిరోజు కష్టపడేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఎప్పుడెప్పుడా అని మనం ఎదురు చూస్తున్న ఆ సీజన్ రానే వచ్చేసింది. అండ్ లైవ్గా వీక్షించడానికి వచ్చిన మీకు, అండ్ టీవీల ముందు వీక్షిస్తున్న ప్రేక్షకులకి, అండ్ అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అన్నిట్లో లైవ్లో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇంకెందుకు ఆలస్యం, ఓకే. హాయ్, హలో అండ్ వెల్కమ్ టు ఫ్రీడమ్ ప్రెజెంట్స్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 4, co-presented by South India Shopping Mall, Suvarna Bhoomi Infra Developers Private Limited, and co-powered by Denver, Continental Extra Instant Coffee, and special partner Sastry Balm Pain Balm. యూనో, ఒకటి కాదు, రెండు కాదు, 3 సీజన్లు ముచ్చటగా ఫినిష్ చేసుకున్నాం. అండ్ ఈ 3 సీజన్లో ఎంతో మంది తారలు దిగివచ్చారు అండ్ అద్భుతంగా కబుర్లు చెప్పారు, ఇక్కడే ఆడారు, పాడారు, అన్ని విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. ఈ షో కొంచెం టచ్లో ఉంటే చెప్తానే షో మొట్టమొదటిసారి నేను మొదలుపెట్టినప్పుడు, మొదటి ఎపిసోడ్తో అడుగు పెడుతున్నప్పుడు చాలా భయపడ్డాను, చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. అప్పటి వరకు యాంకర్గా ఉన్న నేను ప్రొడ్యూసర్గా మారి సొంతంగా ఒక షోని తయారు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాను అంటే బోల్డన్ని క్వశ్చన్స్ వచ్చాయి. చాలామంది చాలా అడిగారు, ఏం జరుగుతుంది, చేయగలుగుతారా, చేయలేరా, అంతమంది తారలు వస్తారా, రారా అని. బట్ పేరున ఈ షోకి విచ్చేసిన ప్రతి సెలబ్రిటీకి, వాళ్ళు విచ్చేసిన ప్రతి ఎపిసోడ్ని చూసిన మీకు అండ్ వారం ఇక్కడికి వస్తున్న ఆ సెలబ్రిటీని చూసి, వాళ్ళతో పాటు చేస్తున్న మా అల్లరిని చూసి ఎంతో బాగా ఎంటర్టైన్ అయిన ప్రేక్షకులందరికీ, ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఇంట్లో ఈ షో ఒక వీకెండ్ రోజు వచ్చే ఈ షోని చాలా ఎంటర్టైన్ అవుతూ, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించారు. మొత్తం 3 సీజన్లు పూర్తి చేసుకోగలిగాం. అండ్ ఇదిగో ఇప్పుడు మీ పుణ్యమా అంటూ ఈ 4వ సీజన్లోకి అడుగు పెట్టాం. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్, థ్యాంక్ యూ. అండ్ సాధారణంగా కొంచెం టచ్లో ఉంటే చెప్తా అంటే కొంచెం ఏంటి, చాలా టచ్లో ఉన్నారు అందరూ, మొత్తం టచ్లోనే ఉన్నారు నాతో. సో ఏం జరుగుతోంది, వారం ఎవరు వస్తున్నారు, వాళ్ళని ఏం అడగబోతున్నాను అనే ప్రశ్న అందరిలోనూ ఉంటుంది. అందరికంటే ముఖ్యంగా నాలో ఎక్కువగా ఉంటుంది. ఎవరు వస్తారో వాళ్ళు నేను ఏం అడగాలి, ఏం తెలుసుకోవాలి, ప్రేక్షకులకి ఏం తెలియచేయాలి అనేది ఎప్పుడు నిరంతరం నడుస్తూ ఉండేది లోపల. బట్ ఇక్కడికి వచ్చే సెలబ్రిటీస్ వాళ్ళు చేసే ఎంజాయ్మెంట్ని చూసి, నేను వాళ్ళని చూసి నేను అల్లరి చేసి, మా ఇద్దరు అల్లరిని మీరందరూ చూసి, అండ్ మీరందరూ ఇంతగా ప్రోత్సహించారు కాబట్టే ఇది ఇన్ని సీజన్లు ముందుకు రాగలిగింది. అండ్ టీవీ చరిత్రలో ఫర్ ద ఫస్ట్ టైం, అంటే అదేంటో నేనేం ముట్టుకుంటే అది వెరైటీలు తయారవుతూ ఉంటుంది, అది వెరైటీగా అవుతూ ఉంటుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ నాకు అనిపించింది, ఇన్ని సీజన్స్ నేను చేశాను, ప్రేక్షకులు వారం చూశారు, ఇంత ప్రోత్సహించారు కదా, నేను మొట్టమొదటి ఎపిసోడ్ నేను వాళ్ళ సమక్షంలోనే చేయాలి. నా ఫస్ట్ లాంచ్ ఏదైతే ప్రీ లాంచ్ చేయబోతున్నానో ఈరోజు, ఇది లైవ్గా ప్రేక్షకుల సమక్షంలో వాళ్ళు చూస్తుండగా, వాళ్ళతో మాట్లాడుతూ, అండ్ వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వాళ్ళ కళ్ళ ముందే ఇచ్చేయాలి. ఎందుకంటే ఇది నేను సెలబ్రిటీతో చేయాల్సిన ఎపిసోడ్, కానీ ఈరోజు నా ప్రేక్షకులే నాకు సెలబ్రిటీలు. వాళ్ళు లేనిదే, థ్యాంక్ యూ, ఎందుకంటే మీరు లేనిదే ఈ కొంచెం టచ్లో ఉంటే చెప్తానే షోయే లేదు. కాబట్టి నా మొట్టమొదటి ఎపిసోడ్ ఈ సీజన్లో నేను మీ సమక్షంలో మీరే సెలబ్రిటీలుగా ఈ షోని చేద్దామని అనుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ వన్ మోర్ టైం. సో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మొదలుపెట్టి 3rd సీజన్ ఎండింగ్ వరకు 99 ఎపిసోడ్ల వరకు పూర్తి చేసుకున్న కొంచెం టచ్లో ఉంటే చెప్తాలో చాలామంది సెలబ్రిటీలు మళ్ళీ రావడానికి కూడా చాలా హ్యాపీగా ఎస్ చెప్పారు. అరే బాగుంటుందిరా నీ షో, నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ చేద్దాం, మళ్ళీ ఎంజాయ్ చేద్దామని. సో అంతమంది వచ్చారు. అండ్ ఇట్స్ ఎ లాంగ్ జర్నీ అండ్ క్లోజ్ టు మై హార్ట్. అండ్ కొంచెం టచ్లో ఉంటే చెప్తా, నా హార్ట్తో చాలా టచ్లో ఉంది ఆ షో. సో ఎన్నో మెమరీస్, ఎన్నో బ్యూటిఫుల్ మూమెంట్స్, వాటిలన్నింటినీ చెప్పుకుంటూ వెళ్తే ఓ రోజు సరిపోదు. అన్ని ఎపిసోడ్లు అన్ని గోల్డెన్ మూమెంట్స్ అవి. సో అప్పటి మూమెంట్స్ని ఒక్కసారి
వెనక్కి తిరిగి చూడాలని నాకు అనిపించింది. అవన్నీ మీకు కూడా మరోసారి గుర్తు చేయాలనిపించింది. ఆర్ యు రెడీ? మా ఈ కొంచెం టచ్లో ఉంటే చెప్తా సీజన్ 1, సీజన్ 2 అండ్ సీజన్ 3లోని మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్స్. హియర్ వి గో. తగిట 3, 4. అచ్చి నన్ను కూర్చోకో ఎలాగో కాదు, ఆగు. I love you, Anushka. Welcome. Oh my God, this is so special. How do you know all these stories? కొంచెం టచ్ లో ఉంటే చెప్పు. I love you, India. Okay, Deputy, please. This golden heart is another, please, okay. I love you too. Your day starts with a coffee. ఇది ఎవరు చెప్పారు మీకు? పెళ్ళంటే భయపడుతున్న రకుల్ ప్రీత్ సింగ్. నేను ఊరోడ్లో వచ్చేసానండి ప్రదీప్ గారిని పెళ్లి చేసుకోవాలని. ఆయన నంబర్ ఏమో నాకు దొరకట్లేదండి. మీరైనా కొంచెం చెప్తారా అండి? ఎవరు పెళ్లి చేసుకుంటారు? నేనండి. కోతి. ఏ అమ్మాయికైనా మీరు ప్రపోజ్ చేసి ఆ అమ్మాయి రిజెక్ట్ చేసి పెళ్ళైపోయి 2 పిల్లలు ఉన్నారండి. ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ నెక్స్ట్ అనిత అనే పచ్చని చెట్టు కింద మేమందరం హ్యాపీగా రిలాక్సింగ్ గా ఉంటున్నాం. ఎవరి పని చేయలేకపోయారు ప్రదీప్. ఇట్స్ సో టచింగ్, ఐ కాంట్ టెల్ యూ. ఏదైనా ఎవరైనా వచ్చి ఐ లవ్ యూ అని చెప్తే వెళ్ళి నాన్నతో మాట్లాడని చెప్తాను అంతే. బెళ్ళ తాంబోతులు సుత కచ్చాల పామిని నువ్వు అన్నిసార్లు బెళ్ళ అనకయ్యా మనోబాలు దెబ్బతింటే ఇక్కడ. శృతి హాసన్ గారికి పెళ్ళి ఎప్పుడు? లేదా? ఉంది. పోలీస్ స్టేషన్ ఇరుక్కున్నాను, నువ్వు చెల్లి చెప్పు. 2 హిట్లు ఇస్తే కానీ పిల్లలేమన్నా. అంటే ఇటు తిరగచ్చుగా, అందరూ కలిసి షార్ట్ చేస్తే మీరు వారం. ఇది ఎవరు చెప్పారు మీకు? కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను. బెస్ట్ గర్ల్ ఫ్రెండా, బెస్ట్ వైఫా? అంత తొందరగా పెళ్లి చేసుకునే అవసరం ఏంటి? మీ అమ్మాయిని అంతే ఎంత అనాలనిపిస్తుంది, కానీ నాకు చూడకు, కష్టంగా ఉంది మాట్లాడడానికి. నిజం అంటూ ఉంటే నా జెస్సీ నాకు కావాలి. నీకు అస్సలు ఇష్టం లేదనుకుంటా ఫస్ట్ నైట్ అంటే. అంటే ఇలాంటి ఎవరన్నా దిగితే నా పక్కన మా ఇంట్లో కారం లేదే తిన, అహంకారం లేకుండా బతకం, చంపేస్తా లేకపోతే నిలవదే మది నిలవదే సిరి సొగసులు చూసి. వాయిస్ మూవీలో మీ ఎంట్రీ సూపర్ గా ఉంటుంది. ఎంట్రీ అన్ని బానే ఉంటుంది. मेको एक लड़के पे क्रश, वो सो क्यूट अब्बा. భార్య భర్తని కొట్టింది. అన్నా వదిలికి ఎవడు రంగులు పూసిండు. ఏం మాట్లాడుతున్నారా మైదా పిండి?
నేను చెప్పానుగా డెఫినెట్గా అవి గోల్డెన్ మూమెంట్స్ అని. అండ్ ఎస్, ఇప్పటివరకు చూసిన కొన్ని మాత్రమే ఆ శాంపిల్స్. 1 కాదు 2 కాదు, కొన్ని 100 మంది సెలబ్రిటీస్ ఈ షోకి తరలి వచ్చారు. బట్ అన్నిటికంటే ముఖ్యం, ఇంత సక్సెస్ఫుల్గా 3 జర్నీస్ ఫినిష్ చేసామంటే నాతో పాటు పనిచేసిన కొన్ని 100 మంది క్రూ ఈ సెట్లో. ఈ స్టేజ్ మీద కనిపించేది నేను ఒక్కడనే, కానీ నా చుట్టూ నిరంతరం పనిచేసే ఆ 100 మంది క్రూ కోసం. ఇంత ఎమోషనల్ జర్నీ, ఇంత అద్భుతమైన మూమెంట్స్ని ఒకసారి చూశాక, స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు మనం చేసే అల్లర్లు వేరు, అవన్నీ ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే బాగుంటాయి. ఇప్పుడు నవ్వుతూ ఉంటాం, అప్పుడు మాత్రం చాలా టెన్షన్ వచ్చేది. అమ్మ ఏడ కొట్టిద్దో, నాన్న ఏడ తిట్టాడో, టీచర్ ఏడ పనిష్మెంట్ ఇస్తుందో అని చాలా టెన్షన్లు పడుతూ ఉంటాం. బట్ డెఫినెట్లీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఆ చైల్డ్హుడ్ చాలా ఇంపార్టెంట్. అండ్ మనలోంచి ఆ కిడ్ ఎప్పుడప్పుడు టైం దొరికినప్పుడల్లా బయటికి తన్నుకుంటూ వస్తూ ఉంటాడు. అండ్ అలాంటి కిడ్ డెఫినెట్లీ సెలబ్రిటీ లైఫ్లో కూడా లోపల ఒకళ్ళు ఉంటారుగా. ఇక్కడ షూటింగ్ లైఫ్లో ఇంత బిజీగా ఉంటున్న ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో, ఆ వెండి తెర మీద తలుక్కుమంటున్న ఆ తారలందరూ ఇలా ఈ బుల్లి తెరకు వచ్చినప్పుడు, ఇలా మన ముందుకు వచ్చినప్పుడు, వాళ్ళు ఆడుతూ పాడుతూ ఉన్నప్పుడు వాళ్ళలోంచి ఆ చిన్నపిల్లాడు డెఫినెట్లీ బయటకు వస్తాడు. అండ్ మా ఈ షోలో తప్పకుండా వస్తారు. వాళ్ళలోంచి ఆ చిన్నపిల్లాడు, అదే సెలబ్రిటీ చిన్నపిల్లాడైతే ఏమవుద్ది అనేది వాళ్ళని అడిగితే చెప్పరు. కాబట్టి వాళ్ళ చిన్నప్పుడు ఫోటోలు మేము తీసుకొచ్చాం, వాళ్ళ చిన్నప్పుడు మెమరీస్ అన్ని వాళ్ళకి గుర్తు చేసాం. అండ్ అవి గుర్తు చేసుకున్న తర్వాత వెంటనే మనకు తెలియని కూడా కొన్ని ఫ్లోలాలు బయటికి చెప్పేసేవాళ్ళు. అలా ఎన్నో అద్భుతమైన మూమెంట్స్ ఇదిగో ఈ స్టేజ్ మీద జరిగాయి. అండ్ అలాంటి అద్భుతమైన సూపర్ స్టార్స్ చైల్డ్హుడ్ ఎలా ఉండేదో మేము చూసాం. మరోసారి ఆ జర్నీలోకి వెళ్ళి ఆ సూపర్ స్టార్స్ చైల్డ్హుడ్ ఎలా ఉండేదో చూద్దామా? హియర్ వి గో. కాజల్ అప్పుడప్పుడు బ్రష్ చేసుకోవడం మర్చిపోతారు అని చెప్పారు. అందుకే సేఫ్ సైడ్ తెచ్చుకున్నాను నేను. What rubbish is this? I never. What nonsense! I brush my teeth twice a day. ఇప్పుడు కాదు. Morning and night. ఇప్పుడు కాదు. అప్పుడు బాబ్ కట్ టైం. At that time also I brush my teeth twice a day. Okay, sorry auntie. That is the wrong information. Sorry. Okay. ఏమైనా గుర్తొస్తుందా? ఏంటది? ఏం గుర్తురాట్లేదా? గ్లాసులో పాలు, పాలల్లో పిల్లు. నేను చంపేస్తాను నేను ఆమెని. అయ్యో, నా లైఫ్ లో ఏది బయట రాకూడదు, అది వచ్చేసింది. నాతో పాటు ఫెయిల్ అయిన వాళ్ళే నా ఫ్రెండ్స్. వాళ్ళు పాస్ అయిన వాళ్ళకి అసలు ఎక్కడ వరకు కూడా నాకు తెలియదు. వాళ్ళే నా ఫ్రెండ్స్. ఈవెన్ టిల్ టుడే దే స్టిల్ హ్యాంగ్ అవుట్ టుగెదర్. లాయల్ ఫ్రెండ్స్. అదే కలిసి ఫెయిల్ అయ్యాం. మమ్మీ పర్స్. అంటే మమ్మీ పర్స్ నుంచి ఆవిడ తీయకుండా మీరు తీసుకునేవాళ్ళు అంతేగా? అంతే. పాప అప్పుడప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ అయ్యేది మమ్మీ పర్స్ లో నా ద్వారా. మా అమ్మకి ఎంత 1-2 ఇప్పటికి కూడా తెలియదు, ఇప్పటికీ కొట్టేస్తుంటాం మేము. మమ్మీకి ఎంత భయం మా ఇంటికి రావాలంటే, మనోజ్ డబ్బులు కొట్టేస్తాడు. దిస్ ఇస్ అ వెరీ మిస్లీడింగ్ పిక్చర్ అనమాట. ఓకే, ఐ స్టిల్ రిమెంబర్. అలా నుంచున్నాను, ఎవరో కూడా గుర్తులేదు. వచ్చి 2 చేతులు తీసి ఇలా పెట్టి ఫోటో తీసి మళ్ళీ తీస్తారు. Let us say another way. When I was in college, people would give letters, gifts and all. So never take. I feel I got more proposals then after coming into the industry. ఇప్పుడే తక్కువ, అప్పుడే ఎక్కువ ఉన్నది. అవును. నేను చదవడానికి ఐకి షూషన్ ఇస్ ఎ డ్రగ్గిస్ట్, హీ లవ్స్ రోజీ రెడెల్, బట్ బికాస్ అని ఇలా గట్టిగా చదివేస్తుండేవాడిని. పక్కోళ్ళు కంప్లైంట్లు పొద్దున్నే, మన నిద్ర మొత్తం పోతుంది, ఆయన కొంచెం స్లోగా చదవమనండి అని. అంటే మా అమ్మేమో ఇది చదవకు ఇప్పుడు చదువుతున్నాడు, ఇది స్లోగా చదవమంటే ఇది మానేస్తాడేమో. I love kabaddi, I love cricket, I love field and track events. I was very athletic as a kid. So చిన్నప్పటి నుంచి నాకు my friends, girls అన్ని they'll read their personal diaries. తర్వాత they'll cut out those fashion magazine thing. Lunch break లో no, me straight to the boys, go and play cricket, go and play kabaddi. నేను అప్పుడు సీరియల్స్ చేస్తున్నప్పుడు చిన్నప్పుడు ఒక 1 month లో 2-3 days స్కూల్ వెళ్తాను. అప్పుడు కరెక్ట్ గా ఎగ్జామ్ వస్తుంది, నేను కొంచెం యాక్ట్ చేసి అక్కడి నుంచి పారిపోతాను స్కూల్ నుంచి. అమ్మ నాకు చాలా ఫీవర్ గా ఉంది, అమ్మ వచ్చి she's like okay she come and take okay వస్తా. డాడీస్ పెట్టా సార్ మీరు? డాడీస్ పెట్ కాదు, మమ్మీసే. సరిగా చదవడం కాదు కదా, డాడీస్ పెట్టి ఎందుకు అవుతాం? వాళ్ళ దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదు. I used to eat only if my mother sings.
సో అమ్మ పాడుతున్నప్పుడు ఐ యూస్ టు జస్ట్ వాచ్ హర్ అండ్ అమ్మ సెడ్ ఐ వుడ్ రిపీట్ ఎగ్జాక్ట్గా అమ్మ ఎలా చెప్తుందో అలాగే నేను రిపీట్ చేస్తానంట. సో ఐ స్టార్టెడ్ సింగింగ్ వెరీ వెరీ యంగ్. ఇట్ వాజ్ అ షాక్ ఫర్ ఎవ్రీవన్. అంటే స్కూల్లో ఐ వాజ్ నెవర్ గుడ్ బాయ్. ఐ వాజ్ ఆల్వేస్ అంటే చాలా అల్లరి చేసేవాడిని స్కూల్లో. అది మెల్లగా పెరుగుతూ వచ్చింది. 5th క్లాస్ వరకు బాగానే ఉన్నా. బట్ దాని తర్వాత మెల్లగా ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు. కొంచెం డిగ్రేడ్ అవుతూ వచ్చింది చదువు కూడా. బంకులు, టీచర్లు తిట్టడం, కొట్టడం, పనిష్మెంట్స్, ఆల్ దాట్ ఇస్ పార్ట్ ఆఫ్ స్కూల్ లైఫ్. అంటే క్లాస్ రూమ్ లో 2 బ్యాచ్లు సార్, ఫ్రంట్ బెంచ్, లాస్ట్ బెంచ్. ఫ్రంట్ బెంచ్ కాదులే, బ్యాక్ బెంచ్. బ్యాక్ బెంచ్ బ్యాక్ బెంచ్. సో మన బ్యాచ్ అనమాట, మా బ్యాచ్. ఓకే. ప్రాబ్లం ఏంటంటే బాగా క్లాస్ లో షార్టెస్ట్. ఎవరు? నేను. అందరికన్నా పొట్టి. మీరు క్లాస్ లో షార్టెస్ట్. నేనేమో సార్, నేను వెళ్ళిపోతాను సార్ అప్పుడు. ఇంత వండర్ఫుల్, ఇంత గార్జియస్. ఐ థాట్ యూ విల్ కమ్ ఇన్ వన్ నైస్ పింక్ ఫ్రాక్. పింక్. How do you know that? కొంచెం టచ్ లో అంటే చెప్తా. అండర్స్టూడ్. చాలా బాగా అర్థమైపోయింది మీ షోకి పేరు ఎందుకు పెట్టారని. ఓకే, సో ఇదే ఎనర్జీతో అంటే ఈ సీజన్ మొదలు పెడుతున్నప్పుడు ఏ ఎనర్జీతో అయితే థాట్స్ పుట్టాయో, ఎవరెవరిని పిలవాలి, ఎవరెవరు వస్తారు, ఎలా మాట్లాడతారు, ఎన్ని కబుర్లు చెప్తారు, ఇన్ని విషయాలు నేను మాట్లాడుతున్నప్పుడు, ఇన్ని విషయాలు నేను ఆలోచిస్తున్నప్పుడు ఆలోచనలు కొంచెం బాగా తడతాయి కదా. డెఫినెట్గా ఏంటి స్పెషల్, ఇంకొంచెం స్పెషల్ నేను తీసుకురావాలి అనుకున్నాను. సో ఆ స్పెషల్లోని భాగమే ఈరోజు లైవ్గా ప్రేక్షకుల సమక్షంలో ఇవాల్టి ఎపిసోడ్ చేయడం. ఈ ప్రీ లాంచ్ ఎపిసోడ్ ఏదైతే జరుగుతుందో లైవ్గా, సో టీవీ ముందు చూస్తున్న ప్రేక్షకులు, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మీరు పెడుతున్న కమెంట్స్, అన్ని క్వశ్చన్స్ అన్నీ చూస్తున్నాను. బాబోయ్, భారీ భారీ క్వశ్చన్లు అడుగుతున్నారు. సో అన్నిటికీ మెల్లగా సమాధానం చెప్తాను. బట్ ఈ లోపల ఇందాక నేను చెప్పినట్టు మీకోసం ఒక స్పెషల్ గ్యాంగ్ని ఈరోజు ఈ ఎపిసోడ్కి నేను తీసుకొచ్చాను. వీళ్ళు ఈ సీజన్తో పాటు అసోసియేట్ అయి ఉంటారు. వాళ్ళ ఎనర్జీతో ఈ ఎపిసోడ్ల ఎనర్జీని ఇంకొంచెం పెంచుతారు. చూడ్డానికి ఇంతింతే ఉన్న వీళ్ళు, వాళ్ళు చేసే అల్లరి, వాళ్ళు చేసే టాలెంట్, వాళ్ళ దగ్గర ఉన్న ఆ కళ ఏదైతే ఉందో అది ఇంత ఇంత ఇంత. సో వాళ్ళెవరో మీరు చూద్దాం అనుకుంటున్నారు. Are you ready? Presenting you for the first time, V4 Band. 1, 2, 3, 4. Chicka chicka chillum, chicka chicka chillum, chicka chicka chillum, chillum ha. Chicka chicka chillum, chillum, chicka chicka chillum, chicka 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 ha. Chicka 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 ha, chicka 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 ha ha. Chicka chicka chillum, chillum, chicka chicka chillum, chicka 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 ha. Paparita, ave berta, arte arta, ista corta. G-A-N-G, gang gang, bajao bang bang. Gang leader. Chalo chalo, life is a below. Ido koto challenge, just say hello. Chalo chalo, challenge to darilo. Prati ok challenge, fish chayaro. Dito patiga o koto chelu, and charam putta yeki alavadi. Kashme ragane guarantee ledu, padenge pargone ko ane parupadi. Atako hatako pundaruna ikshanani. Chalo chalo, life is a below. Ido koto challenge, just say hello. Chalo chalo, challenge to darilo. Prati ok challenge, fish chayaro.
హత్తుకోరాదే గుండెకే నన్నే అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది మళ్ళీ మళ్ళీ నాలో మేఘమై తేలుతున్నది అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే బదనాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే గుండె నీరేలే నాద వినోదము నాట్య విలాసము పరము సుఖము పరము అభినయ వేదము చదువుకున్న భారము పరము సుఖము పరము పాపములో భక్తిమలో గానములో గమకములో పాపములో భాగ్యములో గానములో గాగిమలో ఆగిక మౌదము మీ గటి చెయ్యక గాన వినోదము నాట విలాసము పరము సుఖము పరము అభినయ వేగము చదువుకున్న భారము పరము సుఖము పరము ఇంకోసారి గట్టిగా కమాన్ చెప్పాలి కమాన్. హ్యాట్స్ ఆఫ్ నిజంగా వాట్ ఏ సూపర్ టాలెంట్. నిజంగా ఈ వయసులో మీరు చూపిస్తున్న ఈ టాలెంట్ ఏదైతే ఉందో, నేను ఈ వయసులో ఉన్నప్పుడు చెప్పాగా హోంవర్క్ లెక్కొట్టాలు, రిపోర్ట్ కార్డు మీద సంతకాలు తుడుపనం పెట్టుకోవడాలు, ఈ పనిలో బిజీగా ఉన్నాం. వీళ్ళు ఈ వయసులో ఇలా బిజీగా ఉన్నారా? వండర్ఫుల్ గైస్, సూపర్, గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. సో మా ఈ కొంచెం టచ్లో ఉంటే చెప్తా, సీజన్ 4లో ఈ V4 గ్యాంగ్ ఇక్కడికి వచ్చే సెలబ్రిటీలతో పాటలు పాడించవచ్చు, వాళ్ళ చేత ఆడించవచ్చు, వాళ్ళతో కలిసి వీళ్ళు పాటలు పాడచ్చు, లేకపోతే వీళ్ళే వాళ్ళతో ఆడుకోవచ్చు, ఏమైనా జరగచ్చు. సూపర్. సో వీళ్ళ గురించి కూడా మీకు తెలియాలి కాబట్టి ఫస్ట్లీ గురుగారు, మా సీనియర్ స్కూల్లో. నా పేరు రోనక్ రోనక్ అండ్ నేను 5th క్లాస్ చదువుతున్నాను. 5th క్లాస్ ఫస్ట్ టైం? 5th డే. 5th టైం బ్రో. చూసారా, నేను ఎక్కడుంటే నాకు సంబంధించిన గ్యాంగ్ అక్కడే ఉంటారు. అండ్ ఎస్ మేడం గారు. నా పేరు దయారా అండ్ నేను 7th క్లాస్. వెరీ గుడ్. ఎస్ మా అందరికి సీనియర్ పెద్దక్క. నా పేరు శృతి, నేను 4th క్లాస్. శృతి నుంచుని మాట్లాడు. నుంచునే నుంచునే ఉన్నారు నువ్వు. ఓకే 4th క్లాస్, వెరీ గుడ్. గురుగారు తనకి మైక్ లేదు, ఈ మైక్ దగ్గర. నా పేరు మురళి, నేను 4th క్లాస్. నువ్వు తక్కువ మాట్లాడతావు కదా, అందుకే ఆయన మైక్ పెట్టలే, చివరిలో నుంచో పెట్టారు ఆయన. ఎస్. సో ఇందాక అతను జోక్ చేశాడు, మీకు అర్థం కాలేదా? ఏమన్నాడు ఆయన? 4th క్లాస్ అన్నాడు. ఏయ్ ఇట్లా నువ్వు మైక్ దగ్గర ఫస్ట్, చాలా ఇంపార్టెంట్ క్యాండిడేట్ నువ్వు. ఏ క్లాస్ నాన్న? మైక్లో 8th క్లాస్. ఓ 4 డబల్ టైం అయితే 8th కదా. ఓకే ఓకే, వెరీ గుడ్. అండ్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ V4 గ్యాంగ్ వీళ్ళు చదువుతున్న ఈ క్లాస్కి వీళ్ళ దగ్గర ఉన్న అద్భుతమైన టాలెంట్కి అసలు సంబంధం ఉండదు. బట్ డెఫినెట్లీ ఆ డెడికేషన్, ఆ డిటర్మినేషన్ ఉంటే ఇదిగో ఇలా అవ్వచ్చు. బట్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళందరూ హోమ్ స్కూలింగ్ చేస్తున్నారు. అంటే ఇంటి దగ్గరే చదువుకుంటారు, స్కూల్కి వెళ్ళకుండా ఇంటి దగ్గర చదువుకుంటూ మ్యూజిక్ నేర్చుకుంటున్నారు. ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. అండ్ ఫస్ట్లీ మీకు, మీ పేరెంట్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీరైతే డైరెక్ట్గా ఇలా సాంగ్ ప్లే చేశారు, మీ టాలెంట్ ఏంటో చూపించారు. ఇప్పుడు నా టాలెంట్ నేను చూపించాలి కదా. నేను ఇప్పుడు ఇన్స్టెంట్గా ఏదైనా ఇస్తే పాడగలరా? ట్రై చేస్తాం. ట్రై చేస్తారు, నాకేదో పెద్ద మ్యూజిక్ వచ్చినట్టు. ట్రై చేద్దాం. ఎరా రెడీయా మీరు? తకిట 3-4లో ఏదైనా సాంగ్ కావాలి. మీరు మీరు పాడండి, దానికి రోనక్ డ్రమ్స్. బే అలాంటిది ఎందుకులే అమ్మా. నేను పాడతారా? రెడీయా? రెడీ. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా,
డే బై డే డే బై డే కాలం బొడిలో డే బై డే పైనుంచి షిఫ్ట్ ఫ్రెండ్షిప్ సూపర్ థ్యాంక్ యూ గైస్ సీ యు ఆల్ సూన్ థ్యాంక్ యూ సో మచ్ గివ్ ఇట్ అప్ ఫర్ దెం కమ్ ఆన్ ఓకే సో ఇలా సరదాగా ఆడుతూ పాడుతూ మా ఈ కొంచెం టచ్లో ఉంటే చెప్తా సీజన్ 4 ఉండబోతోంది బట్ అన్నిటికంటే ముఖ్యం ప్రీవియస్ సీజన్స్లో 1, 2, 3 సీజన్స్లో చాలాసార్లు వాళ్ళు సీరియస్గా మాట్లాడేశాక వాళ్ళ విషయాలన్నీ చెప్పేశాక మా క్రేజీ బుర్రతో కొన్ని ఆలోచించి కొన్ని గేమ్స్ పెట్టాను నేను ఆ గేమ్స్ అన్నిటికీ వీళ్ళు ఏమనుకుంటారా అనిపించేది కానీ వాళ్ళు ఆడడం మొదలెట్టాక నాతోనే ఆడుకుంటున్నారని అనిపించేది బట్ నిజంగా వాళ్ళు ఎంతో సరదాగా చిన్నప్పటి ఆటలు చాలా ఆడారు ఆ ఆటలన్నీ ఒకసారి చూద్దాం రైట్ హియర్ వి గో Play the non-chalk very well. Can you do it once? Okay. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా తమన్నది మామూలు అందం కాదు దేవుడు మనల్ని ఓవర్జోన్లో పడేశాడు బి అలర్ట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ లైఫ్లో తమన్నతో యాక్చువల్ గోల్ పెట్టుకోండి కసిగా డాన్స్ చేయండి పాడాలనుకుంటే కసిగా పాడేయండి చూడాలనుకుంటే కసిగా చూసేయండి లైఫ్లో తమన్నాన్ని ఇష్టపడిన వాళ్ళు మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపోండి ఎందుకంటే మీ వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదు గుర్తుపెట్టుకో తమన్నా కంటే తెల్లగా ఎవరు లేరు ఇక్కడ నీకేదనిపిస్తే చెయ్యి ఎవరి మాట వినొద్దు ప్రదీప్ మాట అసలే వినొద్దు నీ టార్గెట్ ఐశ్వర్య అయితే ఏం ఫర్ ద తమన్నా యాక్ట్ చేస్తే తిమ్మ తిరిగిపోతుంది Mahesh actually did that? Yeah. Oh my God, so sweet. Thank you, Mahesh. So sweet. How disciplined. నిన్ను చంపడానికి రాలేదు ఇలా దొంగ పట్టించే అలవాటు నాకు లేదు ఈ రోజు నుంచి నీకు సంబంధించి ప్రతి దాన్ని చెప్పి మరి నష్టం చేస్తా ఏం చేసుకుంటావో చేసుకో సార్ ప్రాపర్టీ ప్రాపర్గా ప్రాపర్టీ సార్ చూసుకోండి నా ప్రాపర్టీస్ అన్ని నాకు ఇచ్చే బాబు అలాగే హిస్ వాయిస్ రైట్ హిస్ వాయిస్ హిస్ సింగింగ్ ఐ వాస్ వెరీ వెరీ హ్యాపీ అనదర్ ప్రాపర్టీ హిస్ మదర్ ఎప్పుడు మీ దగ్గరే ఉన్నారు సార్ మళ్ళీ ఎక్కింది ఎవరు ఇక్కడ వాసన దొబ్బుతుంది సార్ నేను అని కొడతాను ఎక్కడున్నాడు చెప్పండి సార్ ఇక్కడ ఉన్నాడా ఇక్కడ దొరికేసాడు అన్న నాకు దొరికేసాడు బయటికి వెళ్ళిపో బయటికి వెళ్ళి తాగండి రా నా దగ్గర లేదు బయట ఉంటుంది చూడండి అన్న బాబు ఇక్కడే ఉంటాడు అన్న ఉండు నన్ను డిస్టర్బ్ చేతుండు ఇదుగు పిండు ఆరే ఇదుగు పిండు ఆరే నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకేనో చెబుతుంటే ఉదుగు పిండు ఆరే ఉదుగు పిండు ఆరే నువ్వు ప్రేమించిన అమ్మాయిని ఇంకొకడు కరెక్ట్ చేస్తే ఉదుగు పిండు ఆరే ఉదుగు పిండు ఆరే సమంత గారికి కాల్ చేయబోతున్నా నాగ చైతన్య గారు హలో ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలు ఉన్నా నేను శామ్ని ఎందుకు లవ్ చేశాను I said I don't want any other option also. I love you. गुलाबी आंखें जो तेरी देखी शराबी ये दिल हो गया వీళ్ళందరినీ కవర్ చేసే ముందు లిరిక్లు మర్చిపోతా అబ్బాయిని బ్రేకప్ ఎందుకైంది అది మీ సినిమాల ప్రభావం స్వామి పెళ్లి చూపులకు వెళ్ళిపోయాడు డైరెక్ట్ ఓకే మళ్ళీ అర్జున్ రెడ్డి చూసి వెంట పడుతున్నాడు
మళ్ళీ ఇంకో సినిమా చూసి ఏం చేస్తాడో ఎందుకు. అబ్బా అంతే సార్, కొంచెం తిక్క పెట్ట ఇంకోటి పెట్టే సార్. అదే బా సిగ్గుపడుతున్నావు అమ్మా. అమ్మా చేతులు బా. అమ్మా చిల్లర లేదు. మాడాకాలం తల్లి మంచి ఫ్యూచర్ ఉంది ఈ ప్రొఫెషన్ గా. గర్ల్స్ హాస్టల్ బయట ఎప్పుడైనా వెయిట్ చేశారా? ఇది ఎలా ఉంది సార్? ఎన్నిసార్లు వెయిట్ చేసాము అన్నట్టుంది. అది నోలా లేదు, జాలీ అన్నట్టుంది. కోడి గుడ్డులు కడిగారా? ఫస్ట్ అసలు మామూలు కోడి కడిగారు సార్ మా వాళ్ళు. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, పువ్వే నువ్వా. సారు మరెవరికి తెలియదు కానీ ఆల్రెడీ గరిటతో స్టెప్ వేస్తారు సార్. రోజ్ 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 అని కనిపించారు. బుడ్డాలు బుడ్డాలు మాది ఫ్యామిలీ షో. ఇందాక సౌండ్ చేశారా? సౌండ్ చూపించండి. इधर पूछ ना. సూపర్. నిజంగా వాళ్ళు అలా నవ్వుతూ ఉండి వాళ్ళంత సరదాగా ఉంటే వాళ్ళని చూసి మన మొహాల్లో కూడా ఆ స్మైల్ వస్తుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దోస్ సెలబ్రిటీస్. లైవ్గా వీక్షిస్తున్న ప్రేక్షకులు ఉన్నారు అండ్ ఎంతో మంది ఫేస్బుక్లో వాటిల్లో లైవ్ చూస్తున్నారు. చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ ఆ క్వశ్చన్స్ అన్నిటికీ మనం సమాధానం చెప్పాలి. బట్ ఫ్లో ఎంత ఫాస్ట్గా వెళ్తుందంటే టపీ టపీ టపీ. ఒక క్వశ్చన్ చదివే లోపల 30 క్వశ్చన్లు ఎగిరిపోతున్నాయి. బట్ డెఫినెట్లీ ఇంతమంది లైవ్లో వీక్షిస్తున్నారు, చాలా ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి కొంతమందికైనా ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్? ఓకే బాబోయ్. ఓకే, ఫస్ట్లీ శ్వేత ఫేస్బుక్ నుంచి, షీస్ ఫ్రమ్ వైజాగ్ అంట. హాయ్ ప్రదీప్, ప్లీజ్ సూర్య గారిని ఈ షోలో చూడాలనుంది, ప్లీజ్ తీసుకొస్తావా? డెఫినెట్లీ సూర్య గారిని తీసుకురావాలి అడగడం జరిగింది. బట్ ఆయన తమిళ్లో ఏదో సమాధానం ఇచ్చారు, నాకు తెలియదు అది వస్తానరా అన్నారు. కానీ డెఫినెట్గా నాకైతే వస్తానంటే ఫేస్లో ఎక్స్ప్రెషన్ అలా కనిపించింది. చూడరా అన్నారు. ఓకే, వెరీ గుడ్ సార్, తప్పకుండా. ఎందుకంటే లాస్ట్ సీజన్లో వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారు కార్తీ ఇక్కడికి. సో డెఫినెట్లీ శ్వేత గారు ఫ్రమ్ వైజాగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. సూర్య గారిని తప్పకుండా తీసుకొస్తాను, ఆయన శుభ్రంగా తెలుగు మాట్లాడతారు, నేను జోక్గా తమిళ అంటున్నా. బట్ ఎస్, డెఫినెట్లీ. నెక్స్ట్ వన్ మహేంద్ర ఫ్రమ్ శ్రీకాకుళం. ఓకే అన్న, మీరు బాగా ఎంజాయ్ చేసిన ఎపిసోడ్ ఎవరిదన్న? డెఫినెట్లీ అన్ని ఎపిసోడ్లు సూపర్గానే ఎంజాయ్ చేశాను నేను. అన్ని ఎపిసోడ్లు నేను ఎంజాయ్ చేయగలిగాను కాబట్టే చూస్తున్న మీ అందరూ కూడా ఎంజాయ్ చేయగలిగారు. కరెక్ట్ రియాక్షన్లన్నీ నా మొహం మీద కనిపించేవి. ఆ సెలబ్రిటీ మాట్లాడుతుంటే నేను అలా ఉండేవాడిని. అంటే వాళ్ళ దగ్గర నుంచి చూడడం నేను కూడా మొదటిసారి కదా. సో డెఫినెట్లీ ప్రతి ఎపిసోడ్ ఎంజాయ్ చేశాను. బట్ 1-2 అని కాదు, దే ఆర్ వెరీ గోల్డెన్ మూమెంట్స్ ఆ ఎపిసోడ్స్లో. సమంత వచ్చినప్పుడు, కాజల్ వచ్చినప్పుడు, నాగ చైతన్య, రానా, అక్షయ్ కుమార్, మహేష్ బాబు గారు, ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎపిసోడ్స్ అన్నీ. బట్ ఐ థింక్ ఐ కెన్ రేట్ ఎవ్రీ ఎపిసోడ్ యాజ్ ది బెస్ట్. శైలజ ఫ్రమ్ తిరుపతి. ఓకే, హాయ్ ప్రదీప్ గారు, మీకు వెళ్ళిపోతుంది క్వశ్చన్. హాయ్ ప్రదీప్ గారు, మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? చెప్తారు మరి. అబ్బా, అంటే ఆ రిసోర్సులు ఉంటాయి, ఆ సోర్సెస్ ఉంటాయి. డెఫినెట్లీ పాపం చాలామందిని ఇబ్బంది పెడతాం, సెలబ్రిటీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, అండ్ చాలామంది దగ్గర నుంచి. ఇంకా చాలా సీక్రెట్గా మా వాళ్ళు టోపీ పెట్టుకుని, బ్లాక్ జాకెట్ పెట్టుకుని సార్ 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 అని వాళ్ళ వెనకాలే తిరుగుతూ ఉంటారు షూటింగ్లో. అలాంటివి ఏం జరగవు. బట్ ఎలా తెలుస్తున్నాయో తెలియాలంటే కొంచెం టచ్లో ఉంటే చెప్తా. ఓకే, శ్రీనివాస్, ఇన్స్టాగ్రామ్ శ్రీనివాస్, ఎస్, కాకినాడ. అన్న, చిరంజీవి గారికి నేను పెద్ద ఫ్యాన్ అన్నా. నేను కూడా అన్నా. మా బాస్ని మీ షోలో కాదు మన బాస్ని మీ షోలో చూడాలన్నా. ఓకే, డెఫినెట్గా నా వంతు ప్రయత్నం చేస్తాను. అండ్ డెఫినెట్లీ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద స్టార్, ది మెగా స్టార్ సైరా అంటే యా అంటారు. సో మా సైరా నరసింహారెడ్డిని తప్పకుండా ఈ షోకి తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మీ అందరి మీద ఒట్టు. అరే ఊరికి అన్నాను రా, డెఫినెట్గా తీసుకొస్తాను.
అండ్ ఐ థింక్ అక్టోబర్లో సినిమా రిలీజ్ అవుతుంది అనుకుంటా. సో ఇప్పుడు బిజీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉన్నారు, హోమ్ ప్రొడక్షన్ కాబట్టి. సో డెఫినెట్లీ చిరంజీవి గారు మీరు ఈ ప్రశ్న వినుంటే తప్పకుండా నేను ఆల్రెడీ వాగ్దానం ఇచ్చాను, ప్లీజ్ రావాలి ప్లీజ్. ఓకే, కృష్ణవేణి ఫ్రమ్ విజయవాడ. ఓకే అమ్మ మెల్లగా. హాయ్ ప్రదీప్ గారు, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన సెలబ్రిటీ ఎవరు? నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదమ్మా, నేనే వాళ్ళని ఇబ్బంది పెట్టాను. ప్రతి ఎపిసోడ్లో వాళ్ళ చేత గేమ్లు ఆడిపించి వంకర టింకర క్వశ్చన్లు అడిగి వాళ్ళ చేత ఆన్సర్ చెప్పించాను. బట్ డెఫినెట్లీ ఏ సెలబ్రిటీ ఇబ్బంది పెట్టలే. సో ఓకే, విల్ గో టు ట్విట్టర్ నౌ ఇన్ ద ఫేస్బుక్. ఓకే, మోహన్ ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ బ్రో, యో వీక్లో 2 ఎపిసోడ్స్ ప్లాన్ చేయొచ్చుగా. సాటర్డే అండ్ సండే విల్ బీ కేటీయూసీ వీకెండ్ అయితే బాగుంటుంది. డెఫినెట్లీ మోహన్, సాటర్డే సండే ఏంటి, నాకు ఛాన్స్ దొరికితే మండే టు మండే పెట్టేద్దాం అనుకుంటున్నాను నేను, ప్రతిరోజు తీసుకొద్దామని. అండ్ డెఫినెట్లీ అమ్మో ఇంకా వెళ్తున్నాయి. డెఫినెట్లీ ప్రతిరోజు వస్తే నాకు కూడా చాలా ఆనందం మిమ్మల్ని కలవడం. నాకు తెలిసి ప్రభాస్ అన్న ఎప్పుడు వస్తాడు, రెబల్ స్టార్ ఎప్పుడు, ప్రభాస్ ఎప్పుడు, డెఫినెట్లీ. అండ్ ఆర్ సాహో ఈజ్ డెఫినెట్లీ బిజీ ప్రభాస్ గారు షూటింగ్లో, అండ్ సాంగ్స్ కూడా ఫినిష్ చేసుకుంటున్నారు అబ్రాడ్ నుంచి. హైదరాబాద్కి రాగానే నేను డెఫినెట్లీ కలవడం జరుగుతుంది. అండ్ ఆయన ఇన్విటేషన్ ఆల్రెడీ ఇచ్చాను, ఆయన మాట ఇచ్చారు తప్పకుండా వస్తాను ప్రదీప్ ఈసారి నీ షోకి. అండ్ ఆయనకి బాగా నచ్చిన షో, ఆయన నచ్చిన షోస్లో వన్ ఆఫ్ ద షో కొంచెం టచ్లో ఉంటే చెప్తా అని చెప్పినప్పుడు నాకు అనుకున్నా, ఎస్ 6 అడుగుల ఆజానుబాహుడు డెఫినెట్లీ ఈ షోకి రావాలనేదే నాది కోరిక, మీ అందరి కోరిక, మనందరి కోరిక. సో డెఫినెట్లీ కాళ్ళు దీనికి కూడా వచ్చేస్తున్నాయి. సో ఎవరెవరైతే మెసేజెస్ పెడుతున్నారో వాళ్ళందరికీ డెఫినెట్లీ బ్రదర్, మీ అందరి ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళందరి తరఫున నేను వెళ్ళి అడిగాను. అండ్ ప్రభాస్ గారు అతి త్వరలో ఈ షోకి వస్తాను మాటిచ్చారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందా నుంచి కాల్స్ గురించి వెయిట్ చేస్తున్నాం, చాలా మంది కాల్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు కొంతమంది ట్రై కూడా చేస్తున్నారు, వాళ్ళు కాల్ కనెక్ట్ ఉండకపోవచ్చు, వీరు రియలీ సారీ ఒకవేళ దొరకకపోతే. బట్ ఎవరెవరు కనెక్ట్ అవుతుందో చూద్దాం. ఐ థింక్ వీ హ్యావ్ అ ఫస్ట్ కాల్. హలో 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 హాయ్ అండి. హాయ్ అండి ప్రదీప్ గారు, ఎలా ఉన్నారు? నేను ఇప్పటివరకు చాలా బాగున్నాను, మీ కాల్తో ఇంకొంచెం బాగున్నాను. మీ పేరు? మై ప్లేస్, నా పేరు స్వాతి ఫ్రమ్ నిజామాబాద్. స్వాతి ఫ్రమ్ నిజామాబాద్, చెప్పండి. యా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి ఫర్ ది 4th season of KTUC. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్స్. సో ఎప్పటిలాగే ఈసారి ఇంకా మసాలా యాడ్ చేసి ఇంకా కొత్త సెలబ్రిటీస్ తో మా అందరికి ఫన్ తెప్పిస్తారని వీఆర్ యాక్చువల్లీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. Yes, thank you. So me anchoring is just amazing and your spontaneity, your activity, everything is just amazing. In every show you just give your best Andy. Thank you Andy, thank you so much. Energy అయితే ఇంకా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బూస్ట్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ లాగా ఇంకా వేస్తూనే ఉంటారు. ఎలా అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ మీకు? నా ఎనర్జీకి సీక్రెట్ ఇదిగో వీళ్ళందరే అండ్ చూస్తున్నా మీ అందరే. సో ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నారా? కాఫీ విత్ కరణ్ తర్వాత KTUC is one of my favorite shows అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూడండి ఎవ్రీ వీక్ ఎవ్రీ సాటర్డే, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. Sure అండి, it was very nice talking to you. All the best. Same here, all the best, thank you. I know నాకు ఎంత ఎక్సైట్మెంట్తో ఉందో, ఎందుకంటే అసలు ఎప్పుడు కుదరని పని ఇది. చాలా మందికి మనం డిజిటల్లో ఎక్కడైనా పోస్ట్ చేస్తే వాళ్ళ కమెంట్స్ చదువుతాను, బట్ ఇలా లైవ్లో వాళ్ళతో మాట్లాడడం ఇదే మొట్టమొదటిసారి. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ, అది నా షో ద్వారా, నా ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ద్వారా జరగడం. అండ్ డెఫినెట్గా ఎస్, ప్రేక్షకులు వాళ్ళ సమక్షంలోనే ఈ మొదటి ఎపిసోడ్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్. హలో 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 సార్, మీరు టీవీ నుంచి కాస్త దూరంగా వెళ్ళాలి సార్. హలో సార్, చెప్పండి సార్. హలో, నా వాయిస్ నాకే అనిపిస్తుంది సార్. టీవీ నుంచి దూరంగా రండి. మీ పేరు? హలో హలో చెప్పండి అన్న, నా పేరు నాని అన్న. నాని అన్న, ఏం చేస్తుంటారు నాని గారు? నాని గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
సార్ టీవీ మన ఇంట్లో వాళ్ళు చూస్తారు, మీరు మాత్రం నాతో మాట్లాడండి. నానిగారు ఓ సారీ సార్ కట్ అయిపోయింది అర్రే. బట్ నానిగారు థ్యాంక్ యూ సో మచ్, కాల్ చేసినందుకు అటెంప్ట్ చేశారు, చాలా చాలా ఆనందం. నేను ఇంట్లో వాళ్ళందరిని అడిగానని చెప్పండి. థ్యాంక్ యూ. అండ్ డెఫినెట్లీ మీకు ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉండొచ్చు నాకు తెలిసి. అండ్ ఆ ఫోన్ నెంబర్కి మీరు కూడా కాల్ చేయొచ్చు. అండ్ డిజిటల్లీ కూడా చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ డెఫినెట్లీ ఈ సీజన్లో, ఈ సీజన్ 4లో మీరు అడుగుతున్నట్టే మీకు నచ్చిన మనందరం మెచ్చిన సూపర్ స్టార్స్ చాలామంది రాబోతున్నారు. అందరినీ నేను అప్రోచ్ అవ్వడం జరుగుతుంది, వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు వీలు చూసుకుని తప్పకుండా, అంటే మనందరికీ తెలిసిన విషయమే, షూటింగ్స్లో చాలా బిజీగా ఉంటారు, డే అండ్ నైట్ మనల్ని ఎంటర్టైన్ చేయడం కోసం అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు. సో వాళ్ళందరూ టైం చూసుకుని కొంచెం టైం దొరికినా నా షోకి అది కేటాయించడం కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దోస్ సెలబ్రిటీస్. అంటే డెఫినెట్గా ఉంటుంది. మొన్న ఇలా రాజమౌళి గారి షూటింగ్లోకి దాంకుని దూరిపోదాం అనుకున్నాను, గెటప్ వేసుకుని వెళ్దాం అనుకున్నాను ఎన్టీఆర్ గారిని జరగానే. దాని తర్వాత వాచ్మెన్ 2 కొట్టాడు, పరిగెత్తుంటే బయటకు వచ్చారు, అది వేరే విషయం. సో ఇలా చాలామంది యాక్టర్స్ ఈ సీజన్లో రావాలని నా కోరిక. లాస్ట్ సీజన్స్లో రాలేకపోయిన వాళ్ళందరినీ తీసుకురావాలని. నేను ఎవరినో అందరూ రావచ్చు అండ్ ఈ సోఫాలో కూర్చోవచ్చు, ఇక్కడ కూర్చుని నేను నాకు తలతిక సమాధానాలు క్వశ్చన్లు అన్నీ అడగచ్చు. బట్ డెఫినెట్లీ ఇట్స్ గోన్ బి ఫన్ దిస్ సీజన్, సీజన్ 4. ఐ థింక్ వీ హ్యావ్ ద నెక్స్ట్ కాలర్ రెడీ. హలో 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 ఐ థింక్ వచ్చిపోతుంది కాల్. ఓకే, సో బట్ సమయం ఆసన్నమైనది, 10 గంటలైనది, మనం భోజనం చేసి శుభ్రంగా పడుకునే సమయం ఆసన్నమైనది. ఐ నో డెఫినెట్లీ ప్రతి షో ఎండ్ చేసేటప్పుడు మా ఇక్కడికి వచ్చే సెలబ్రిటీలు నాకు హ్యాండ్ ఇచ్చి వెళ్తారు, ఐ మీన్ హ్యాండ్ ప్రింట్ గుర్తుగా ఇచ్చి వెళ్తారు. సో ఆ గ్యాలరీని కూడా అలాగే భద్రపరుచుకున్నాను నేను. బట్ డెఫినెట్లీ వచ్చే వారం నుంచి ఎంటర్టైన్మెంట్ డబల్ చేయడానికి, సూపర్ ఫన్ మీ అందరికీ అందించడానికి నేను తిరిగి వచ్చేస్తాను. అండ్ మీరందరూ కూడా తిరిగి వచ్చేసేయండి. వచ్చే శనివారం రాత్రి ఇదే టైంకి హ్యాపీగా కూర్చుని ఇక్కడ వచ్చే సెలబ్రిటీతో బోలెడని కబుర్లు నాతో పాటు మీరు చెప్పచ్చు, మీరు తెలుసుకోవచ్చు. రైట్? సో నెక్స్ట్ వీక్ ఆర్ యు గైస్ రెడీ? See you on Freedom Presents. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. సీజన్ 4 ఫ్రమ్ నెక్స్ట్ వీక్. Here we go.